హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు నీతి గలదానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. నిన్ను బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ యొద్దకు రాదు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీకు కలిగిన శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, నువ్వు వెళ్తున్న మార్గములను బట్టి, నీ చుట్టూ నిన్ను అవమానించేవారు, నిందించేవారు, వారి మాటల చేత ఊరకనే నిన్ను గాయపరిచే వారిని బట్టి ప్రతిరోజు నువ్వు కృంగిపోతున్నావా, భయపడుతున్నావా? ఏదైనా చేయడానికైనా, ఏదైనా మాట్లాడడానికైనా, నీ కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, నువ్వు భయపడుతూ బ్రతుకుతున్నావా? మాటల చేత కృంగిన స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు ఏంటంటే, నిన్ను నీతి కలిగిన ఒక వ్యక్తిగా నేను స్థాపిస్తాను. అవును, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను. నిన్ను అవమానించిన వాళ్ళే, నిన్ను నిందించిన వాళ్ళే నిన్ను చూసి ఆశ్చర్యపోయే అంత ఉన్నతంగా దేవుడు నిన్ను హెచ్చిస్తానని ప్రభు అంటున్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు ఏంటంటే, బాధించు వారు నీకు దూరంగా ఉంటారంట. అది ఒకవేళ నిన్ను బాధించే మనుషులైనా, లేదా అది ఒకవేళ అపవాది క్రియలైన, శోధన అయినా, అనారోగ్యమైన, అది ఏదైనా, అపభారములైనా, అది ఏదైనా అయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించే వాటిని, నీకు భయమును కలగజేసే వారిని నేను నీకు దూరంగా తొలగించి, ఇంకెప్పుడు కూడా వారు కానీ, ఆ పరిస్థితి కానీ నీ యొద్దకు రాకుండా నేను వాటిని నీకును వాటికి నీ ఎడము కలగజేసి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నీతిగల ఒక వ్యక్తిగా, పరిశుద్ధమైన ఒక వ్యక్తిగా నేను నిన్ను తీర్చిదిద్దుతాను. అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా నీ జీవితమును నేను చేస్తానని ప్రభు అంటున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.